అందరికీ నమస్కారం. శివశంకర శాస్త్రీయ కార్యక్రమానికి స్వాగతం. గురుగారు మరి మనతో ఉన్నారు. గురుగారు నమస్తే అండి. గురుగారు, ప్రయోగ విద్యలు చేతబడి, బాణామతి, చెల్లంగి ఇవి చేసేవాళ్ళు ఉన్నారంటారు. మరి ఒకప్పుడు ఉండేవాళ్ళు ఏమో తెలియదు, కానీ ఇప్పుడు కూడా ఉన్నారంటారు కొంతమంది. ఒరిస్సాలో ఎక్కడ బిస్తాని ఊళ్ళు ఎక్కడ ఉన్నారంటారు, ఇంకా రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు. ఇవి నిజమైనప్పుడు ఒక వ్యక్తిని చంపాలంటే మర్డర్ చేసుకుని జైలుకి వెళ్లకుండా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే సింపుల్గా దొరకకుండా తెప్పించుకోవచ్చు కదా, అసలు నిజమేనా కాదా? వందే గురుపద ద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్కీయం త్రైపురం మహః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మంత్రశాస్త్రంలో ప్రయోగాలు ఉన్నాయి, ప్రయోగాలు చేసే పద్ధతులు ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని ప్రాంతీయ భాషలకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలంటే కొన్ని మంత్రాలు తెలుగులో ఉంటాయి, కొన్ని మంత్రాలు కన్నడలో, హిందీలో, అట్నే ఉర్దూలో, ముస్లింలకు సంబంధించిన మంత్రాలన్నీ ఉర్దూలో ఉంటాయి. అట్నే మిక్స్డ్ భాషలలో ఉంటాయి, కొన్ని తమిళ్ మలయాళము కలిసి, తమిళ్ మలయాళం తెలుగు కలిసి, ఇట్లా రకరకాల భాషలలో ఉంటాయి. ఆ మంత్రాలు కూడా ప్రభావితమవుతాయి, అవి కూడా పనిచేస్తాయి. సంస్కృత భాషలో ఉన్నాయి. కొన్ని తంత్రశాస్త్ర గ్రంథాలలో ప్రయోగాలు చేసే విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రయోగాలు నిజమా కాదా అనే విషయానికి వస్తే, అనుభవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని గురించిన వివరాలు మనం చెప్పటం బాగుండదు. అందరు ఏమనుకుంటారంటే లేరు కాబట్టి చెప్పటం లేదని. అంటే పేర్లు చెప్పొద్దండి. ఇటీవల మనల్ని కలిసిన వాళ్లే ఉన్నారు. అవును, కొంతమంది. అవును, వాళ్లకు వచ్చిన ఇబ్బందులు మనతో చెప్తున్నారు. ఇటీవల మనం మాట్లాడటం మొదలు ప్రత్యక్ష సాక్షినే కదా, చూశాను కదా. ఉన్నారు అనుభవించిన వాళ్ళు. అది ఏదో మానసిక బాధ అని మనం అనుకుంటాం. అది మానసిక బాధ కాదు. ఇప్పుడు మొన్న ఇటీవల ఒక అబ్బాయి కలిశాడు. అతనికి ప్రతి దశమి రోజు 11 గంటల నుంచి 12 గంటల లోపు ఆ పాపం ఆయన బాధపడుతున్నాడు. మన స్పృహ ఉండదు, ఏదో పిచ్చి పిచ్చిగా తయారవుతాడు. మళ్ళా బాగుంటుంది అంతే. దశమి 2 రోజులు ఉన్నదనుకోండి, పాపం 2 రోజులు ఆయనకు బాధ కలుగుతున్నది. అంటే ఈరోజు దశమి 10 గంటలకు వచ్చింది, రేపు 1 గంట దాకా దశమి ఉన్నది అనుకోండి. ఈరోజు 11 నుంచి 12, రేపు 11 నుంచి 12, 2 రోజులు అట్లా ఆవేశమవుతుంది. ఇబ్బంది పడుతున్నాడు ఆయన. ఇట్లా కొంతమంది కొన్ని ఈ ప్రయోగ సంబంధమైన బాధలతో ఇబ్బంది పడుతున్నారు. ఇది వచ్చిన తర్వాత ఆయనకి ఇంకా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, దీనివల్ల ఆరోగ్య సంబంధమైనవి. మరి ఇది ఎట్లా జరుగుతున్నది? కరెక్ట్గా దశమి రోజే, మిగతా రోజులు ఏముండదు, బాగుంటాడు. ఆ దశమి రోజే ఇట్లా ఇబ్బంది అవుతున్నది. ఇంకోటి గురుగారు, ఎలాంటి కేసు కూడా వచ్చింది. ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ఆయనకి మగతనం లేకుండా చేశాడట. అలా చేయవచ్చా? అట్లా చేసే ప్రయోగాలు ఉన్నాయి. భార్య కూడా వదిలి వెళ్ళిపోయిందట. అట్లా చేసే ప్రయోగాలు మంత్రశాస్త్రంలో ఉన్నాయి. అయితే చేసేవాళ్ళు ఉన్నారా లేదా అనేది వేరే విషయం. కొంతమంది ఇట్లాంటివి చేయటం కూడా ఉంది. మంత్రశాస్త్రంలో ఏం చెప్పారంటే, శత్రువుకు చేసే ప్రయోగాలు జ్యోతిషం ప్రకారంగా వాళ్ళ జాతకాలు అవి చూసి వాళ్లకు బలహీనంగా ఉన్న సమయంలో ప్రయోగాలు చేయమని కూడా చెప్పి ఉన్నది. ఈ మాట కూడా ఉన్నది. అంటే వాళ్లకు మంచి అనుకూలమైన ఉన్నతమైన దశ ఉన్నప్పుడు ఇటువంటి ప్రయోగాలు ఎవడన్నా చేసినా ఏమీ కావు వాడికి. సార్, అందువల్ల ఆ దశలను కూడా చూడమని ఉన్నది. గురుగారు, ఇంకో డౌట్ అండి. కొంతమంది బాసులు వేధిస్తూ ఉంటారు ఉద్యోగుల్ని. వాళ్ళ వేధింపులు లేకుండా బాసుని ఏమన్నా తగ్గించడానికి మంత్రాలు అడుగుతూ ఉంటారు. దానికి ఏమైనా ఉన్నాయా? కానీ ఉండవండి. అటువంటి కేసులకు మన వాళ్ళు పూర్వం వాళ్ళు పెద్దలు ఏం చెప్పారంటే అంబరీషోపాఖ్యానం చదువుకోమన్నారు. అదేంటది? భాగవతంలో అంబరీషోపాఖ్యానం ఉన్నది కదా. అధికారుల వైపు నుంచి వచ్చే ఒత్తిడులకు, వాళ్ళ బాధలు పోయేదానికి అంబరీషోపాఖ్యానం చదవమని పెద్దలు చెప్పేవాళ్ళు పూర్వం. ఏది పై అధికారులు ఎవరన్నా బాధ పెడుతుంటే. భాగవతంలో కథ, అంబరీషుడి కథ. అవును, తెలుసుగా మీకు. అవును, అది చదువుకు అంబరీషోపాఖ్యానం. అట్లనే పితృదేవతలకు పితృకార్యాలు అవి చేసినప్పుడు వామన చరిత్ర చదవమని. ఓకే, అట్లా అంబరీషోపాఖ్యానం అని చెప్పేవాళ్ళు.
అంతేగాని వీటికి మంత్రాలు తంత్రాలు ఏ మంత్రమైనా అంత తొందరగా ఎదుటి మనిషి మనస్సు మీద ప్రభావితం చేయటం కష్టం. ఓకే. అయితే క్షుద్ర మంత్రాలు శరీరం మీద ప్రభావితం చేస్తాయి. అంటే రోగాలు నొప్పులు ఇట్లా వచ్చేట్లుగా చేయగలదు. మనిషిని చంపటం కూడా సాధారణమైన పని కాదు, అది అంత జరగవు, కష్టం అవి అట్లా చేయటం. ప్రయోగాలు చిన్న చిన్న ప్రయోగాలు ఉన్నాయి. అయితే ఈ రోజులలో చేసేవాళ్ళు లేరు. మా బంధువు ఒక ఆయన, మా చిన్న ఆయన అవుతాడు, ఆయన ఇదివరకు ఈ భూత వైద్యం చేస్తూ ఉండేవాడు. మా నాన్నకు పిన్నమ్మ కొడుకు, ఆయన చేస్తూ కొన్ని ప్రయోగాలు అవి నివారించేది పోతూ వస్తూ ఉండేవాడు. ఒక ఇంట్లో దండం మీద వేసిన గుడ్డలు కత్తెరబడేది ఇట్లా. అదే ఆ పోయి ఉత్తరీయం తీసి ఇట్లా వేస్తే ఇట్లా కత్తెరబడుతుంది. అదే ఇటీవల ఒక 15 సంవత్సరాలు కూడా కాలేదు, ఛత్తీస్గఢ్లో రాయగఢ్లో ఒక వకీలు ఇంట్లో పైన షెల్ఫ్లు వాటికై అవి తగలబడిపోయేవి. ఓకే. పాపం కొత్త షెల్ఫ్లు తయారు చేసి పెట్టేవాడు, వాటికై అవే. ఆయన ఆఫీస్ రూమ్లో పైన షెల్ఫ్లు ఉండేవి, అలమారులు, పుస్తకాలు పెట్టుకునేవి. ఆ అలమారులు వాటికై అవి. చాలా బాధ. కరెన్సీ నోట్లు కూడా కాలిపోతున్నాయి అని చెప్పి ఎవరో ఫోన్ చేశారు మధ్యన, డబ్బులు కూడా కాలిపోతూ ఉన్నాయి, అట్లాంటివి ఉన్నాయి. అట్లా అది ఒకటి జరిగింది. అది పేపర్లలో కూడా వచ్చింది ఈ విషయం, నేను చెప్పిన విషయం. ఇక్కడ నవభారత్ పేపర్, హిందీ పేపర్లో కూడా వచ్చింది అది. నేను అప్పుడు ఆ కటింగ్స్ అవి కూడా తీసి పెట్టాను, మళ్ళీ ఎటపోయినాయో మనకేమో అవసరమని. హిందీ పేపర్స్ దాంట్లో వచ్చినాయి. ఓకే. చాలాసార్లు అట్లనే రాళ్ళు పడే ప్రయోగం కూడా మీరు విని ఉంటారు. రాళ్ళు పడతాయి అన్నమాట, వాటికే అవే. అది ఫలానా సమయంలో, రోజు ఆ నిర్దిష్టమైన సమయంలో రాళ్ళు పడతాయి ఇంట్లో. ఓకే. ఆ పడే చోట మనిషి నిలబడితే మనిషి మీద పడవు, పక్కన పడతాయి. ఓకే. అవి ఒట్టి భయభ్రాంతులను చేసేదానికి అట్లాంటివి. ఓకే. అటువంటి ప్రయోగాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చేసేవాళ్ళు లేరు, ఎవరు చెయ్యరు ఇట్లాంటివి. మరి యంత్రాలు ఇస్తే తగ్గిపోతాయా ఇలాంటి వాళ్ళకి? ఆ యంత్రాలతో అంటే సాధారణంగా ఒట్టి మామూలు యంత్రాలతో తగ్గవండి ఇవి. ఓకే. ఈ చిన్నవి తగ్గవు. ఈ ప్రయోగాలు కనుక అయితే వాటికి మళ్ళీ చాలా ఖర్చు పెట్టుకోవచ్చు. కుప్పం నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసి ఒక యంత్రం పంపించిన గురువు గారితో చెప్పించి అని అడుగుతున్నారు. ఆవిడ అడ్రస్ పెడతానండి పంపించమని అడుగుతున్నారు. ఆ యంత్రాలతో పోవండి అవి, అంత యంత్రాలతో కూడా అవి వాటికి మళ్ళీ ఏదో అక్కడ చేయవలసినవి ఉంటాయి, అవి చేసేవాళ్ళు ఉంటారు. ఓకే గురుగారు. ప్రయోగాలు మాత్రం అంత తొందరగా తగ్గవు. ఓకే.